భద్రాద్రిలో నేడు అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకి అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం సమర్పించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అంటున్న ఆలయ ఈవోతో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. భద్రాచలంలో రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మరికొద్ది నిమిషంలో సీఎం గారు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొని వస్తారు. మనతో పాటు ఈవో గారు ఉన్నారు, అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. భద్రాచలంకి కూడా రేవంత్ రెడ్డి 350 కోట్లు కూడా నిధులు కేటాయించాడు. దాని పట్ల కూడా మనం ఈవో గారిని అడిగి తెలుసుకుందాము. సార్, భద్రాచలంకి రేవంత్ రెడ్డి రావడంతో మీకు ఇప్పుడు వివరాలు ప్రకటించారు కదా. హలో, భద్రాచలంకి 350 కోట్లు నిధులు శాంక్షన్ చేశారు కదా భద్రాచలం. అవును, ఈరోజు అది మనకి భూమి పూజ శంకుస్థాపన ఉన్నది. దానికి మనకి ఆనరబుల్ మినిస్టర్ గారు, తర్వాత మన డిప్యూటీ సీఎం గారు, మన జిల్లా మంత్రివర్యులందరూ కూడా వస్తున్నారు. అలాగే ఇప్పటివరకు కూడా ఎండాకాలం కాబట్టి ఇప్పుడు చలి పందిర్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ కూడా సదుపాయాలు ఏమైనా చేశారు? అన్ని సెక్టర్లో కూడా మనం మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అంటే సఫిషియెంట్గా ఉంచినాము. మళ్ళీ ఆ సెక్టర్లో కూడా కూల్గా ఉండటం కోసం అన్ని సెక్టర్లో కూడా వాటర్ ఫాగింగ్, ఆ తర్వాత ఫ్యాన్స్, కూలర్లు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే మొత్తం జనాలు ఎంతవరకు వస్తారనేసి మీరు అంచనా చేస్తున్నారు? సుమారు మనకి 1,00,000 మంది పబ్లిక్ వచ్చే అంచనా ఉంది కాబట్టి దాని ప్రకారంగానే మనం ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనతో ఉన్నటువంటి భద్రాచలం డీటెయిల్స్. కెమెరామ్యాన్ మురళితో ఉదయ్, మెట్రో టీవీ.